భగవతి వాద్యమే మహంకాళి అన్నపూర్ణైన మా ఇంట్లో అස්සబలి తోటకు వెళ్తామన్నమాట ఆషాఢ మాసంలో. అయితే పోచమ్మకు, దుర్గమ్మకు, ఎల్లమ్మకు నైవేద్యము చేస్తాము. అయితే నైవేద్యంకు 5 రకాల వంటలు చేస్తామన్నమాట. చిక్కడి పులుసు, పచ్చకూర అంటే ఏ కూర అయినా సరే, శనగ కూర, తోటకూర, పాలకూర అయినా సరే ఇట్లా పచ్చకూర వేయాలి. పచ్చకూర, నూనె పోలేలు, పరమన్నము, పచ్చన్నం అంటారు, అత్యవసర అన్నం అంటారు. ఇవి 5 రకాలు నైవేద్యంగా తీసుకెళ్తామన్నమాట. అయితే ఒక్కొక్క గుడి కాడ 2 కప్పులల్లో అంటే ఇవన్నీ ఒక్కొక్క కప్పుల 5 రకాలు తీసుకొని, ఈ నూనె పోలేలు అయితే ఒక్కొక్క కప్పుకు 5 అంటే 3 గుళ్ళ కాడ 2 కప్పులు అంటే 6 కప్పులు కదా. ఒక్కొక్క గుడి కాడ 10 ఇవి నూనె పోలేలు పెట్టి తీసుకెళ్తామన్నమాట నైవేద్యంగా. ఆషాఢ మాసంలో మా దగ్గర సంగారెడ్డిలో అస్తబలి తోటలో ఎల్లమ్మ గుడి ఉంటుంది. మళ్ళీ మా ఇంటి దగ్గరనే పోచమ్మ, దుర్గమ్మ గుడి ఉంటుంది. 3 గుళ్ళకు నైవేద్యంగా ఇలా చేసుకొని తీసుకెళ్తామన్నట్టు. నేను ఈ వీడియో 2026 జూలై 26న తీశాను.